ఇది ధ్యానం అనేది మీకు తెచ్చినన్నారు కాబట్టి కొంచెం మంచి విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయండి, తెలిసి చేయవలసిన పనులు ఉంటాయి. మనం చేయవలసిన పనులు తెలుసుండి చేయకపోవటం వల్ల మన యొక్క పరిస్థితులన్నీ కొంచెం కష్టంగా మారుతాయి. తెలియక వదిలేసిన పనులకి వాటికి కూడా ఉంటాయి, కానీ స్వల్పంగా ఉంటాయి పరిస్థితులు. మనకు ధ్యానం చేయాలి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఏ మంత్రము కాదు, ఏ మతము కాదు, ఏ నామస్మరణ లేదు. కేవలం మన ముక్కులోంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే శ్వాసను మాత్రమే గమనించాలి. దీంతో మన శారీరక నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు అండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మటుకు భాగ్యవంతులుగా ఉన్నాము, కానీ ఈ భాగ్యాలన్నీ ఇలా ఉంటుంది. కానీ వీటికి తోడు వీటి వల్ల వచ్చిన మనం రాత్రి పగలు కష్టపడి స్థాయికి వచ్చాము. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే స్థాయికి వచ్చిన తర్వాత మన శరీరం మనసు అలసిపోయి అనారోగ్యం పాలవుతాయి. మరి ఇదంతా ముందు గతంలో శ్రమించినంత దేనికి ఉపయోగం? అప్పుడు ఉపయోగం లేదు. కానీ మనం దీన్ని ఈ విషయం తెలుసుకుంటే బంధ విముక్తులు, తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతాం. మనం ఎంత కష్టానికి అందితే కూడా ఈ ఫలితాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మహాభాగ్యవంతులు అవుతారు. భాగ్యవంతులు మహాభాగ్యవంతులు. మహాభాగ్యవంతులకు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆధ్యాత్మిక విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు రఫ్ అండ్ రఫ్కి ఇంతవరకు రాత్రి పగలు కష్టపడి ఓ స్థాయికి వచ్చిందంతా కూడా మీ యొక్క అనారోగ్యమే పడుతుంది. ఎందుకంటే ఒక తాపత్రయం తపనలో మన శక్తి అంతా ఖర్చు అయిపోతుంది. శక్తిహీనలు అయితే ఏమవుతుంది? ప్రతి చిన్న విషయానికి అనారోగ్యం వస్తుంది. శక్తివంతులకు ఉంటే ఏమవుతుంది? ఏ వ్యాధి వచ్చినా మన దగ్గర రాదు. కరోనా ఎవరికి వచ్చింది? వ్యాధి నిరోధక శక్తి లేనటువంటి వాడికి వచ్చింది. మనసులో భయంతో కూడిన వాళ్ళకి వచ్చింది. మనోబలం లేని వాళ్ళకి వచ్చింది. వ్యాపారాలు కోట్లు సంపాదించారు వాళ్ళు, దాని మీదే పెట్టారు, అయ్యే వచ్చినాయి. ఇంకా ఆధ్యాత్మిక మీద పెట్టలేదు. మనం ఏం చేయాలంటే ధ్యానం తెలుసుకున్నాం కాబట్టి ఆ వ్యాపారం చేస్తూ ఉండాలి. మనకి సొంత టైం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఇష్టం వచ్చిన టైం ఒకటి ఉంటుంది. అది ఎప్పుడంటే పొద్దుట లేవగానే. అప్పుడు మీకు ఎవరో ఫోన్ చేయరు. షాప్ 8 గంటలకు వెళ్తారని ఎవరు చేయరు. అప్పుడు ఏమన్నా అర్జెంటుగా నాకు బట్టలు ఇవ్వాలని 5 గంటలకు ఎవడో రాడు. అది మీ సొంత టైం. మీ టైంని మీ సొంత టైం మీరు ఉపయోగించుకోండి. అది ఏమవుతుందంటే మీకు మైండ్ ఆలోచన శక్తి పెరుగుతుంది, వ్యాపారం విజృంభణ అవుతుంది, మీలో ఉన్న కౌశల్యం పెరుగుతుంది. ఒక వస్తువు కొన్నాక వచ్చినట్టు 4 వస్తువులు కొనే శక్తి మీ దగ్గర ఆరాశక్తి పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. అప్పుడు మహాభాగ్యవంతులు అవుతారు. అందుకే ధ్యానం ఆరోగ్యం ఉంటుంది, సర్వరోగ నివారణ, సకల భోగకార్యం. ఆరోగ్యం బాగుంటుంది, మైండ్ బాగుంటుంది, చేసి పని కంటిన్యూగా చేస్తాం. అదే కనుక ఆరోగ్యం బాగోలేదు, వారానికి 2 రోజులు సెలవు పెట్టేసి హాస్పిటల్ తిరుగుతాం, వ్యాపారం ఏమవుతుంది? మీరున్న లెక్క వేరు, మేడం ఉన్న లెక్క వేరు, ఇంకా ఇద్దరు కాకుండా వర్కర్ ఉన్న లెక్క వేరు. స్థాయి చూసారా? అదే కనుక మీకు ఎప్పుడు అనారోగ్యం లేదు, గాలి మార్పు లేదు, నీళ్ళ మార్పు లేదు, ఊరు మార్పు లేదు. మాకులాగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. మాకెప్పుడు ఆబ్సెంట్ ఉండదు. ఆబ్సెంట్ లేనప్పుడు ఎలా ఉంటుంది వ్యాపారం? అదే 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక లాభాలు బాగుంటాయి, మానసిక ప్రశాంతత వస్తుంది ధ్యానం ద్వారా. ఇది చిన్న విషయం కాదు. ఈవేళ ఇక్కడ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారంటే ఇక్కడ ఒక యజ్ఞం జరిగినట్టు. ఒక యజ్ఞంగా చిన్న పూజ చేస్తేనే బ్రాహ్మణులు అయిపట్రా ఈ పట్రా తాంబూలం పెట్టు, లేకపోతే మంత్రాలు సరిగ్గా పని అవ్వదు. ఇక్కడ ఏమీ లేదు. హాయిగా కూర్చోండి బాబు, మీ శ్వాసతో మీరు ఉండండి, మీరు శక్తివంతులుగా మారండి, మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోండి, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండండి. ఈ టెక్నాలజీ లేదు, ఈ ఫ్యాన్లు లేవు, ఈ ఏసీలు లేవు, ఈ కరెంట్ లేదు, ఈ పోటీతత్వం లేదు. ఆయనకన్నా నేను మంచి డిజైన్ చొక్కా వేసుకోవాలని ఆశ లేదు. అప్పుడు జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు నువ్వెంతంటే నేనంట, నీ మాట నా మాట నీ సంగతి చూస్తాను అంటున్నాడు. కొట్టుకుంటారు, ఒకరి చుట్టూ పట్టుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. మానసికంగా జీవితాన్ని అంతటి కూడా వృధా చేస్తున్నారు. అలా వృధా చేయకుండా మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మ ప్రతి జీవరాశిలో ఉంది, నాకు విరోధస్తులు భూమి మీద ఎవడూ లేడు, అందరూ నా హితులే, నా మిత్రులే అని సరైన స్థితికి రావాల్సిన సమయం ఇది. లేకపోతే అరమరికలు, ఎడమొహం పెడమొహం అయిపోతుంది జీవితం.
ఒక పక్కన గడ్డం విరిచిపోతుంది. ఎందుకు విరిచిపోతుంది? నాయనా నువ్వు వెళ్ళిపోయే టైం దగ్గరికి వస్తుంది, నువ్వేమన్నా చేయమని నువ్వు చేయరా బాబు అని చెప్తుంది ఇది. కానీ మనం రంగు హ్యాపీ మనం చేయమని పనులు తెలుసుకోవట్లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవాలి? కాశ్మీర్ వెళ్ళిపోవాలా, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోవాలా, ఎక్కడ స్టాక్ బాగుంది ఇచ్చిపోతున్నాం మనం. అలా కాకుండా రోజు మీ సమయం మీకు ఉంది, ఉదయం ధ్యానం చేయండి, చక్కటి ఆరోగ్యం తీసుకుంది, ఆలోచన విధానం పెరుగుతుంది, వ్యాపార కౌశల్యం పెరుగుతుంది. మిమ్మల్ని ఎవరు చిన్న మాట అన్నా మీరు అజ్ఞానంలో ఉన్నాడు అని నెమ్మదిగా. ఒక ఆయన మా ఫ్రెండ్ మీటింగ్ అవుతుంది, మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో అతను మా ఫ్రెండ్ ధ్యానం చేస్తాడు. అవతలాడు